ఇప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చినాం, గజ్వేల్ ఎంఆర్ఓ ఆఫీస్కి. ఈ పిల్లలు ఏమో ఇక్కడ గార్డెన్ లా ఉంది, మంచిగా చెట్లు కూడా బాగా పెట్టారు, పార్క్ లాగా ఉంది మంచిగా గార్డెన్. మా చిట్టమని ఏమో చెట్లతో ఆకులతో ఆడుతుంది. ఈ మనిషి వీడు కురుకురే పట్టిండి ఇప్పుడే. కూర్చోరా పట్టి, మా మమ్మీకి లేవనీకి వస్తలేదురా. గడ్డి కొంచెం ఎండిపోయింది ఉంది కదా, అది కూర్చుకుంటుంది. చెప్పు, ఇస్తావా? అప్లై చేస్తాను. ఇస్తావా అంటున్నా పైసలు. ఇప్పుడు మీ సేవకి వెళ్ళి రేషన్ కార్డ్ ఫామ్ అయితే ఫిలప్ చేసి అప్లై చేయాలి. చిట్టమ్మా పోదామా ఆడుకుంటావా? చలో నడువురు మరి పోదాం. ఏం చేస్తావు? ఇంటికే పోదాం అప్లై చేసి. పాటు తినవా? నడువురు ఇక, నడు చిట్టమ్మా, మీ సేవకు పోదాం. నడు చెప్పులు వేసుకోరా. నడు చిట్టమ్మా, మెల్ల నడు. అట్లకే నువ్వు అన్న అటు ఎటు పోతున్నా అటు పో మెల్లగా. ఇటు మమ్మీ దగ్గరకు. హిమాంష్ పార్క్ పోతావా? పార్క్ ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్. మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం తింటుండే మేము. ఇప్పుడైతే మీ సేవకి పోతున్నాం గజ్వెల్లా. ఇది ముత్రేష్పల్లి రోడా? మున్సిపల్ ఆఫీస్ పార్కింగ్. మీ సేవేనా? కిరణ్ అయితే పోయి అడుగుతుంది. కిరణ్ అయితే మొత్తం గజ్వేల్ అంతా తిప్పుతుండు ఇవాళ. మున్సిపల్ హాస్పిటల్ అని వస్తుంది, మున్సిపల్ ఆఫీస్, కౌన్సిల్, గవర్నమెంట్ హాస్పిటల్. బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ పోస్ట్ మార్టమ్స్ చేస్తారు. సత్యం, ఇక్కడ అన్ని పోస్ట్ మార్టం చేస్తారు. ప్రెగ్నెన్సీ వాళ్ళది కొత్త హాస్పిటల్. ఇమాన్స్ పుట్టిన హాస్పిటల్ ఇదే, గవర్నమెంట్ హాస్పిటల్. ఇమాన్స్ అక్షయ్ ఇద్దరు పుట్టిరు ఇదే హాస్పిటల్లో. మస్తు నీట్గా ఉంటుంది, బాగుంటుంది హాస్పిటల్. మీ సేవ కోసం పోతున్నాం ఇప్పుడు. మళ్ళా పెగ్నాపూర్ పోవాలా. ఇక వీళ్ళు బండి మీద ఎట్లా కొట్లాడుతారు, కార్లో కొట్లాడినట్టు కొట్లాడుతారు. మా అక్షయ్ అయితే రౌడీ పిల్ల అవుతుంది. వాళ్ళ ఇంటర్ కాలేజ్ అంట, కిరణ్ వాళ్ళ ఇంటర్ కాలేజ్. నాగార్జుననా నారాయణనా నాగార్జుననా? ఇక ఈడొక ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక చూడండి ఎట్లా కొట్లాడుతారు వీళ్ళు. చర్చ్ గజ్వెల్ల. ఇప్పుడు అక్షయ్ మీద అయితే ఆధార్ కార్డ్ లామినేషన్ చేపిస్తున్నాం. ఇప్పుడు రేషన్ కార్డు ఇమేజ్ ఆధార్ కార్డు మొత్తం మన అడ్రస్ చేంజ్ అయినాక తర్వాతనే చేస్తారంట. ఏడికొచ్చినా బాబు, హిమాంశు వాళ్ళ మమ్మీ బిర్యానీ తినిపిస్తుంది. సో అందుకని ఇక మేము బిర్యానీ సెంటర్కి అయితే వచ్చినాం, గజ్వేల్ రన్వే 9. మళ్ళీ ఏడికి వచ్చినావు ఈ మనిషి నువ్వు? బిర్యానీ తింటానుకా? చిట్టి బిర్యానీ తింటావు నువ్వు? ఎంఆర్ ఆఫీస్కి కాడికి పోయినాము. ఎంఆర్ ఆఫీస్ నుంచి మీసేవ పోయినాం. మీసేవ పోయిన తర్వాత నాది ఏ రేషన్ కార్డులో, మా మమ్మీ వాళ్ళ రేషన్ కార్డు మీద లేదు నా నేము, మా నాన్నమ్మ వాళ్ళ రేషన్ కార్డులో కూడా లేదు. అప్లై చేసి వస్తుంది కానీ ప్రియాంకది ఇప్పుడు ప్రియాంకది రేషన్ చెప్పనీకి వస్తుంది. ప్రియాంక ఆధార్ కార్డు మా అడ్రస్కి చేంజ్ చేయాలి కదా, నిన్న చేంజ్ చేసాం. 20 days ప్రాసెస్ పడుతుందంట. మేమేమో ఈడ కూర్చుంటే ఏమైనా అన్నీ తిరిగి వస్తుంది. చిట్టమ్మా ఒక దగ్గర కూర్చోవా? మరి కూర్చోపో. చిట్టా చికెన్ గీడ చికెన్
చికెన్. హిమాంశు బాగుందా? సూపరా? నీళ్ళంట. ఈ మనిషికి థమ్స్అప్ కావాలంట. థమ్స్అప్ అయితే తీసుకుంటాం. ज़्यादा कूल है और कूल नहीं. किसको है मनुष्य कितना ये वो अच्छा वाला थी. గ్లాసులు కావాలి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. పెంకాపూర్లో వచ్చేసి పెద్దమ్మ పండుగ అంట. పెద్దమ్మ ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మైక్ సౌండ్ వినిపిస్తుందా? పంతులు మంత్రాలు చదువుతున్నారు. నర్రా హిమాంష్ పెంకాపూర్లో పెద్దమ్మ పండుగ ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అన్నదానం అవుతుందంట. ఇప్పుడే తిన్నాం, లేకపోతే మేము నిజంగా మాకు తెలిస్తే మేము అన్నదానం తినేసి వస్తున్నాం కదా. అనవసరంగా వేస్ట్ అయినాయి పైసలు. ముందో తెలిస్తే పోయి తినేసి వస్తున్నాం. పెద్దమ్మ పండుగనా? మీకు చుట్టాలు ఉన్నారు కదా, మీ బాబాయ్ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊరు ఇదే కదా. ఇక్కడ హలీం మేకింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడే వచ్చినట్టుండు, అన్నీ క్లీన్ అయితే చేస్తుండు. మా చేను దగ్గర కాలువ ఉంటుంది. కొండపోచమ్మ నుంచి వాటర్ వస్తాయి అనమాట. ఓపెన్ చేసినట్టు గేట్లు. మస్తు అంటే మస్తు వాటర్ వస్తున్నాయి, మస్తు ప్రెజర్ వస్తున్నాయి. మొత్తం చినుకులు పడుతున్నాయి మా మీద. ఇగో కనిపిస్తుందా? కనిపిస్తుంది అనుకుంటా. ఫుల్ ప్రెజర్తో వస్తుంది వాటర్. అక్కడ పోరగా స్నానం చేస్తారు, చల్లగా పడుతున్నాయి. రెయిన్బో రెయిన్బో మొత్తం ఫోన్ మీద పడుతున్నాయి వాటర్. వా 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 ఎప్పుడు పడాయిడ అది లీకేజ్ అవుతున్నట్టుంది పైపు. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. వస్తుంటే బండి మీదనే వండుకుంది చిట్టమ్మ. ఏ మనిషిగాడేమో ఆడికి సోంపు తెచ్చుకుంటు రెస్టారెంట్కి. మనిషిగాడు సోంపు తెచ్చుకుంటూ ఆ సోంపు తింటుండు. ప్రియాంకనేమో నేను గ్రేప్స్ తెచ్చిన గ్రేప్స్ తింటుంది. ఈడేమో జ్వరం వచ్చిందని స్కూల్ డుమ్మ కొట్టిండు. ఇప్పుడు ఏ క్లాస్ రా? 9th. ఏమేమి కూరలు కట్టారు? తోటకూర, ఇంకా కోయిగూర. నాకేం తెలుసు, నిన్నే అడుగుతున్నావు. కళ్యామాకు కూర ఉండదు రా వారి. గంగవేల్ కూర, తోటకూర అంట. ఎంత ఒక కట్ట? ఒక కట్ట 10 రూపాయలు. 10 రూపాయలు? ఆడ ఎంత ఉంటుంది ఒక కట్ట? 20 ఉంటుంది. గంతతోడు కట్ట 10 రూపాయలకి ఇస్తాను నీకు. ఆడికి గింత గింత ఉంటుంది పిలుక, దాన్నే 10కి 3 ఇస్తాడు. మళ్ళా ఫ్రెష్ బాయ్యా, ఫ్రెష్ ఇప్పుడే తీసుకొచ్చినట్టు. కొనుమారు 2-3.
మట్టిలో అమ్మకు ఏమి 2 కొనాలి? ఇక్కడ రెండు కొంటారు. ఎట్లా వండుతారు? అది అక్కడేమో మామిడికాయ వేసి వండుతారు, ఇక్కడేమో ఉట్టిగా కూరలాగా వండుతారు. ఫ్రై చేస్తారు ఇక్కడిది, అక్కడదేమో పప్పు వేసి చేస్తారు. ఏ చిట్టి ఎటు పోయినావు? చపచ్చిన్నా పచ్చి చేసుకోకని కాసిపోయి అల్లక కాసిపోయాలి. అయితే ఏ బాబు పలిపోతుంది. ఒకటి ఆడ ఒకటే ఇచ్చిండాడు. ఇంకా ఇద్దరు నియమనాలుగా ఇద్దరు ఉన్నారని చెప్పి ఇద్దరు నియమాలే ఒకటే ఇచ్చిండు. చూడు ఆమె ఏడుస్తుంది, ఆమె దేపో ఇంకొకటి. సరే ఇప్పుడు ఏమేమి కావాలి? మళ్ళీ అడుగుతాను ఏమేమి కావాలి ఇప్పుడు అంటే పెరుగు ప్యాకెట్ 2, చికెన్ మసాలా. అంతేనా? చికెన్ వద్దుగా. చెప్పు మామి. అది కావాలంట. ఒకసారి రా చెల్లెకి, ఒక్కసారి ఇట్లా నీకే వేస్తుంది, ఇట్లా వేస్తుంది. ఇటే ఈ చెల్లెకి. అరే నువ్వు 2 దేవాలకి ఇటు పట్టుకోరా, ఇటు పట్టుకో. ఇక్కడ చిట్టమ్మకి ఒకసారి వేస్తుంది. అన్నకి అది నువ్వు గుంజుకోకు. అరే అరే ఇస్తుందా? ఇస్తుందా? ఇక్కడ నిలబడి వేస్తుంది, ఇక్కడ నిలబడి. చిట్టమ్మ చిట్టి అది వేస్తుందా? పలిపోతుంది అట్లా అన్నది. ఎయ్ ఎయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. మేక వస్తలేనట్టు. గొర్రె కదరా? గొర్రెనా మేకరా?